నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన వైపు అంటే ఆ పార్టీ వైపు మిగిలిన పార్టీ నాయకులు చూస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జనసేనలో చేరిపోవచ్చు, ఆ పార్టీ కండువా కప్పేసుకోవచ్చు అనేది ఇప్పుడు కొంతమంది నాయకుల ఆలోచనట. ఇదంతా బాగానే ఉంది. ఇప్పటికే జనసేన ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వం నమోదు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరిగింది. లక్షలాది మంది ఆ పార్టీ వైపు చూశారు, కార్యకర్తలుగా జాయిన్ అయ్యారు, సభ్యత్వం తీసుకున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ 4 పార్టీల నుంచి కొంతమంది చూస్తున్నారట జనసేన వైపు. దీనికి సంబంధించి దాదాపుగా 2-3 నెలల నుంచి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఒక షాక్ ఏంటంటే, ఒక కంగు తినే వార్త ఏంటంటే వారికి సేనాని పవన్ కళ్యాణ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అనేది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇటీవల జనసేనలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ రాజకీయంగా ఎంత రాద్ధాంతం కలిగించేటువంటి అంశాలుగా మారాయో అందరికీ తెలుసు. అంటే ఇతర పార్టీల నుంచి వారి గురించి ఎలాంటి విచారణ చేయకుండా ట్రాక్ రికార్డును ఆధారంగా చేసుకుని కాకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే అది చాలా కీలకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అని భావించారు జనసేనాని పవన్ కళ్యాణ్ అనేది ఒక చర్చ. మనం చూస్తున్నాం ఇప్పుడు జనసేన పార్టీ అంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఆ పార్టీలో కేడర్ పడినటువంటి కష్టం కానీ, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, అధినేతలతో సహా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఒక స్టాండ్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేయటానికి, కూటమికి సంబంధించినటువంటి పార్టీలో ఒక సఖ్యత, సమన్వయం ఏర్పరచడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారు సేనాని పవన్ కళ్యాణ్. అందులో డౌటే లేదు. అలాంటి సందర్భంలో తమ సొంత పార్టీ నుంచి అంటే జనసేన నుంచి పోటీ చేసినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు సభ్యులు ఘన విజయం సాధించారు. దేశ రాజకీయాల్లో తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా జనసేన ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మనం అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది రాబోయే రోజుల్లో పార్టీ అలాగే పార్టీలో ఉన్నటువంటి కేడర్కు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం తొందరపడొద్దు. అంటే సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు లేదా ఇతర పొజిషన్లో ఉన్నటువంటి వారు కొంతమందిని ముఖ్యమైనటువంటి నేతలను ఆయా పార్టీల నుంచి ఆహ్వానించడానికి లేకపోతే పార్టీలోకి రావాలని కోరినప్పుడు వారు ఓకే అంటారు. దానికి సంబంధించి అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతర పార్టీల నుంచి తీసుకునేటువంటి విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడి ట్రాక్ రికార్డు పరిశీలించాలి, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎవరో మీ పార్టీ పట్ల మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం కాబట్టి మేము వస్తాం అంటే తొందరపడొద్దు దీనికి సంబంధించి. ఎందుకంటే కొన్ని రాజకీయ అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాల వల్ల పార్టీకి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అంశాలుగా మారతాయి. కాబట్టి ఎవరో సదరు వ్యక్తి వస్తున్నాడు అంటే, ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు మన పార్టీలోకి రావాలని చూస్తున్నారంటే దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రాతిపదికన తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వాస్తవిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ గ్రౌండ్ లెవెల్లో ఆ నాయకుడి గురించి విచారణ చేయాలి. అది మంచి పరిణామమే. ఇప్పుడు అదే జనసేనాని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అది మంచిదే. ఎందుకనంటే ఎవరో నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే అతను చేసేటువంటి తప్పుల వల్ల, మిస్టేక్స్ వల్ల, అతని నేర ప్రవృత్తి, గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అదంతా కూడా ఆ పార్టీపై ఆపాదించేటువంటి రోజులు ఇవి, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మనం ఆచితూచి
నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలే వద్దు. దీనికి సంబంధించి మనం ఇప్పుడున్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయాలి. రాబోయే ఎన్నికల నాటికి స్థానిక సంస్థల్లో కూడా మనం బలపరిచినటువంటి అభ్యర్థులు మన పార్టీ తరపున ఉండాలి. దానికి సంబంధించి ఇప్పుడే క్షేత్రస్థాయిలో పనిచేయండి అని చెప్పి దిశానిర్దేశం చేశారు. జాతీయ రాజకీయాల్లో కూడా మన పార్టీ ఏంటో మనమేంటనేది మనం నిరూపించుకోగలగాలి. అలా చేయాలి అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి మనం ఒక భరోసా ఇవ్వాలి, మనోనిబ్రాన్ని కలుగు చేయాలి. అలాంటి సందర్భంలో ఎవరో వేరే పార్టీ నుంచి వస్తున్నారు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ కొంతమందికి చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే జనసేన వైపే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేనలో ఉంటేనే మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, రాజకీయంగా మనకు ఒక పునాది అనేది ఏర్పడుతుంది అనేది కూడా భావిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జనసేనలోకి రావాలని, వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఇంక ఎక్కువ మంది రావాలని, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా చూస్తున్నారని, ఇక కాంగ్రెస్ గురించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలుసు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను తీసుకోవటం వల్ల ఏ పార్టీకి కూడా ఉపయోగం ఉండదు. కానీ పార్టీలోకి రావాలని చూసేటువంటి వారిని చాలా జాగ్రత్తగా మనం అంచనా వేయాలి, చాలా జాగ్రత్తగా వారి గురించి తెలుసుకోవాలి. మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోకపోతే దానికి సంబంధించి జరిగేటువంటి పరిణామాలకు మనం బలి కావాల్సిందే. కాబట్టి ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి దానికి సంబంధించి ఏ నాయకుడు, ఒక నాయకుడు వస్తున్నాడంటే ఆ నాయకుడి గురించి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో మనం ఎంక్వైరీ చేసుకొని తీసుకుందాం అన్నట్లుగానే దానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేశారట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి మార్గం కానీ, ద సేమ్ టైం కూటమిలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ సొంత పార్టీని మరింతగా బలోపేతం చేయాలి, ఉన్నటువంటి క్యాడర్కు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారట. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.